హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా డేస్ అవుతుంది బ్లాగ్స్ చేయక మన ఛానల్లో. ఈరోజు స్పెషల్ ఏంటంటే వియాకి 16 months టీకా అయితే ఇప్పించడానికి వెళ్తున్నాము. అందుకే ఎప్పుడు మీకు తెలిసిందే, నేను వియాకి టీకా ఇప్పించినప్పుడు బ్లాగ్స్ కంపల్సరీ చేస్తాను. సో ఈరోజు కూడా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఆల్రెడీ నేను అడిగాను 3 ఇంజెక్షన్స్ అయితే ఇస్తారట. ఈసారి ఫీవర్ వస్తుందని అయితే అన్నారు. లాస్ట్ టైం ఫీవర్ రాలేదు, హ్యాపీ అనిపించింది. టీకా ఇప్పించాక కూడా బియ్య ఇంతకు ముందు లాగానే అలర్ట్ చేసింది. కానీ ఈసారి ఫీవర్ వస్తుందట, చూడాలి ఎలా అవుతుందో. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. చూసారా ఎంత చూస్తుందో కన్నమ్మ. కన్నమ్మ ఇంజక్షన్ ఇప్పటికే వెళ్తున్నా కన్నా. ఇంజక్షన్ ఏడవద్దు, నా చుట్టుకున్న ఏడవద్దు, సరేనా? 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 అమ్మో అమ్మో. మీ అందరికీ తెలిసిందే, వియాకి మేము గవర్నమెంట్లోనే ఇప్పిస్తాము టీకాస్. అయితే లాస్ట్ టైం ఏం జరిగిందంటే, వియాకి మేము ఆల్రెడీ వెళ్ళిపోయాము అక్కడ, అంటే వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర వెళ్ళాము. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే బుక్ తీసుకురావడం మర్చిపోయాము. వాళ్ళు అడిగే వరకు కూడా మాకు బుక్ అనేది అసలు గుర్తులేదు. మళ్ళీ విజయ్ ఇంటికి రిటర్న్ వచ్చి బుక్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు కూడా కాల్లో అలానే వచ్చి కూర్చున్నాను, విజయ్ తీసుకొచ్చాడు బుక్. సో అందుకే బుక్ మాత్రం అసలు మర్చిపోకండి, మీరు గవర్నమెంట్లో కనుక ఇప్పిస్తున్నట్లయితే వ్యాక్సినేషన్స్. ఇంకేంటంటే వ్యాక్సినేషన్ అంటే వ్యాక్సిన్ ఇప్పించే ముందు బేబీస్కి అస్సలు లైట్ ఫుడ్ మాత్రం అస్సలు తినిపించకండి, రైసే తినిపించండి. ఎందుకంటే వాళ్ళ కడుపు కూడా నిండుగా ఉంటుంది, వాళ్ళకి ఆకలి కాదు. మళ్ళీ మనం లైట్ ఫుడ్ తినిపించి వ్యాక్సినేషన్ ఇప్పిస్తే ఆ తర్వాత పిల్లలు క్రాంకీ ఉంటారు, ఫుడ్ అస్సలు తినరు. కాబట్టి మనం కడుపు నిండా అన్నం తినిపించి తీసుకెళ్తేనే బెటర్. నేనైతే వియాకి అలానే చేస్తున్నాను. ఈరోజు వియాకి ముద్దపప్పు అన్నం తినిపించేసాను. ముద్దు వచ్చేసామండి వ్యాక్సినేషన్ సెంటర్కి. ముందైతే నేనే వియాని ఎత్తుకొని కూర్చున్నాను, కానీ నా వాళ్ళైతే అస్సలు కాలేదు, చాలా భయం వేసింది నాకు. అందుకే వియాని విజయ్కి ఇచ్చేసి నేనైతే బయటకు వచ్చేసాను. చాలా ఏడ్చిందండి వియా అయితే. 3 టీకాలు ఇచ్చిండ్రు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళాలి, ఫీవర్ వస్తుందని అయితే చెప్పారు. ఈరోజు రేపు పారాసిటమాల్ డ్రాప్స్ వేయండి అయితే ఇచ్చారు. 3 times తప్పకుండా వేయాలి అని అయితే అన్నారండి. ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. వచ్చేసామండి ఇంటికి. రాగానే వియాకి పారాసిటమాల్ వేసాను. కొంచెం అయితే డల్ ఉంది, చూడాలి ఫీవర్ వస్తుందో లేదో. సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఫీవర్ వచ్చేటట్టే ఉంది. రావద్దు, లేకుంటే బాగా ప్రాబ్లం చేస్తుంది. అస్సలు మీద నుంచి దిగదు, ఫీవర్ వస్తే మాత్రం నా దగ్గరనే ఉంటుంది. అయితే వాళ్ళని అడిగాము మళ్ళీ వ్యాక్సినేషన్ ఎప్పుడు ఉంది అని అంటే, మళ్ళీ 6 yearsకే ఉంది అని అయితే అన్నారు. ఇంత గ్యాప్ అయితే మళ్ళీ అవును రాజా, మళ్ళీ ఎవ్రీ 6 monthsకి విటమిన్ ఏ డ్రాప్స్ వేస్తారట. ఎవ్రీ 6 monthsకి అయితే అక్కడికి వెళ్తే విటమిన్ ఏ డ్రాప్స్ వేస్తారు. ఈరోజు కూడా స్టార్టింగ్లో విటమిన్ ఏ డ్రాప్స్ వేస్తారు. సరే అండి, చాలా క్రాంతి అవుతుంది. వియాని పడుకోబెట్టేస్తాను ఇక. అమ్మ 3 fraction of secondsలో చేంజ్ అయిపోతుంది వియాది. మేమైతే అంటే ఈ వ్యాక్సినేషన్ కోసం వెయిట్ చేసాము. ప్రైవేట్లో ఒక వ్యాక్సినేషన్ వేయిద్దామని. ఈరోజు అయితే అయిపోయింది. నెక్స్ట్ కొన్ని డేస్ తర్వాత ప్రైవేట్లో ఒక వ్యాక్సినేషన్ వేయిస్తామండి. దాని డీటెయిల్స్ అవన్నీ అప్పుడైతే నేను మెన్షన్ చేస్తూ టోటల్ వీడియో అయితే తీస్తాను. సో ఇప్పుడైతే బియ్యాన్ని పడుకోబెట్టాలి. ఇందాక డ్రాప్స్ చేశాను కదా, 10 minutes తర్వాత బియ్య పాలిస్తేనే పడుకుంటుంది. ఎప్పుడు నార్మల్గా వస్తే పడుకోదు. ఓకే అండి, బియ్యాన్ని గుజ్జు తీసి పడుకోబెడతాను. 1/2 hour కూడా అస్సలు పడుకోలేదండి. ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ తీసిండు విజయ్, మళ్ళీ నేనే క్లోజ్ చేయమన్నాను. క్లోజ్ చేసినందుకైతే ఏడ్చింది. ఫ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం మాకు, ఫ్రిడ్జ్లోనే మా పానం ఉన్నది కదా కన్నా. వియాకి నేను ఎగ్జాక్ట్ 2 o'clockకి డ్రాప్స్ వేసానండి. 6 hours గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ వేస్తాను. వియాకి ఫీవర్ అయితే లేదండి, కానీ డ్రాప్స్ అయితే కంటిన్యూ వేస్తాను. ఈరోజు రేపు వేయమని చెప్పారు. ఇంతటితో వ్యాక్సినేషన్ బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తానండి. ఈ షార్ట్ అండ్ స్వీట్ గా బ్లాగ్ అయితే చేశాను. చాలా మంత్స్ తర్వాత బ్లాగ్ మన ఛానల్కి అయితే వచ్చేసిందండి. ఫైనలీ బాయ్. మళ్ళీ
వియా ఫుడ్ బ్లాగ్స్ అన్ని ఆల్రెడీ చేసి పెట్టాను, కానీ నేను అప్లోడ్ అంటే ఎడిట్ చేయడము కాలేదండి. ఇప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అన్ని మన ఛానల్లో అయితే వస్తాయి. చాలా మంది అంటున్నారు ఫుడ్ బ్లాగ్స్ పెట్టండి అని. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ పోస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. అది వియా సహకారం వల్లనే అవుతుంది. వియా హెల్ప్ చేస్తేనే నాకు వీడియోస్ అవుతాయండి, లేదంటే అస్సలు కావు. కానీ బాబాయ్ చెప్పు. బాబాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తోనైతే కలుస్తామండి. బాయ్.